వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ 27 ఆదివారం అమావాస్య. చైత్ర అమావాస్య అంటే సాధారణంగా అమావాస్య 2-3 ఉంటాయి. ప్రత్యేకించి మంగళవారం కానీ ఆదివారం కానీ వస్తే చాలా విశేషం అని అంటూ ఉంటారు కదా. మరి ఈసారి ప్రత్యేకత ఏంటి? ఆ రోజున ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఆ రోజు వేటికి మంచిది? ఏ పనులు చేయాలి, ఏవేవి చేయకూడదో వివరించండి. తిథులలో పూర్ణ తిథులు అంటే తిథికి 5 రకాలైనటువంటి తిథులు ఉంటాయి. ఇది బాగా తెలుసుకోవాలి. జ్యోతిష్ శాస్త్ర పండితులకు మాత్రమే తెలుసు, కానీ మీ అందరు కూడా అర్థమయ్యేట్టు చెప్తాను. 5 తిథుల్లో 5 రకాలు ఉంటాయి. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ. ఇవి 5 రకాల తిథులు. నంద తిథి అంటే పాడ్యమి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి. మళ్ళీ ఇట్లా కౌంట్ చేసుకోవాలి. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ. పూర్ణ అంటే 5 వేలు రావాలి. 5 వేలు వస్తుంది పూర్ణ తిథి అని అర్థం. సో పూర్ణ తిథుల్లో మనకేముంటాయంటే పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య. ఈ 4 మాత్రమే పూర్ణ తిథులు. పూర్ణము అంటే అర్థం ఏంటి? కంప్లీట్నెస్ అని అర్థం. అందులోపల పర్వకాలము పూర్ణతిథులు. పూర్ణతిథుల్లో అమావాస్య, పౌర్ణమి ఇవి 2 పూర్ణతిథుల్లో ఇంకా పర్వకాలం కింద లెక్క. ఎందుకోసం అంటే చంద్రుడు పూర్ణంగా ఉంటాడు పౌర్ణమి రోజు. 2వ రోజు చంద్రుడు పూర్తిగా లీనమైపోతాడు. లీనం అంటే మనకు కనబడడు, కాకపోతే సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఒకే సరళ రేఖలకు వస్తారు కాబట్టి మనకి చంద్రుడు అగుపడడు. ఎందుకోసం అంటే సూర్యుడి యొక్క కాంతి చంద్రుడికి ఇటువైపే పడుతుంది కానీ ఇటు పడదు, కాబట్టి మనకి చంద్రుడు కనబడడు. కాబట్టి చంద్రుడు కనబడినటువంటి రోజు ఏమంటారు అంటే అమావాస్య అంటారు. సో అవాస్య అని అంటారు. అంటే అంటే కనబడకుండా ఆస్య ఉంటాడు అనే దానికి అమావాస్య అని పేరు. సో అమావాస్య రోజు పౌర్ణమికి అమావాస్యకి తేడా ఫస్ట్ తెలుసుకోవాలి. పౌర్ణమి రోజు ఏం జరుగుతుంది అని అంటే శక్తి ఉత్థానం జరుగుతుంది. పౌర్ణమి రోజు పాజిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా వస్తాయి. పౌర్ణమికి ఏంటంటే వృక్షములు ఏం చేస్తాయనంటే పూర్తిగా ఎనర్జీని స్వీకరిస్తాయి. పౌర్ణమికి ప్రతి ఒక్క వృక్షం, అంటే వృక్షం అంటే ఏంటి, ప్రాణశక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఎనర్జీ వస్తుంది. అమావాస్య రోజు ఏమవుతుంది అని అంటే నెగిటివ్ ఎనర్జీ, అంటే అమావాస్య రోజు ఉన్న ఎనర్జీ మొత్తం నెగిటివ్స్ అన్ని కూడా పోతాయి. సో పౌర్ణమి ఏం చేయాలంటే పాజిటివ్ ఎనర్జీ పొందాలి, అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోవాలి. అందుకే అమావాస్య రోజు పితృతర్పణాలు చేయడం కానీ నదీ స్నానం చేయడం కానీ ఒక నియమంగా చెప్తారు. సో ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఆదివారము, అమావాస్య, అశ్విని నక్షత్రం. ఇది ఒక మంచి కాంబినేషన్. ఇది మనకి దేవి సప్తశతిలో ఒక శ్లోకం ఉంటుంది. భౌమాశ్విన్యాం మహాదేవి సన్నిధౌ జప్త్వా సిద్ధమంత్రో భవతి. అంటే దేవి అథర్వ శీర్షం అని ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంటుంది. భౌమ అశ్విన్యాం అంటే మంగళవారము అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు ఎవరైతే దేవి అథర్వ శీర్షం చదువుతారో వాళ్ళకి అది సిద్ధి కలుగుతుంది అని ఒక చెప్పారు. అట్లాగే భానువారము అశ్విని నక్షత్రం. సో భానువారము అశ్విని నక్షత్రం వచ్చి అది ఆదివారం వచ్చినట్లయితే గనక ఆదివారం సూర్యవారం. అదేవిధంగా అమావాస్యకు కూడా సూర్యుడే అధిష్టాన దేవత అవుతారు. సో అశ్విని నక్షత్రం దేనికేనంటే అశ్విని దేవతలు, ఆరోగ్య సంపద కలిగించే అశ్విని దేవతలు. కాబట్టి ఈ అమావాస్యకు ఉండే ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటారు, అంటే ఇక వాళ్ళకి మెడికల్ షాప్లకు పోయినా, అంటే ఎన్ని ల్యాబ్లకు పోయినా, ఎన్ని టెస్టులు చేయించుకున్నా డాక్టర్లు ఏమంటారు, ఏం లేదండి మీరు సైకలాజికల్గా ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు అని చెప్పి పంపిస్తారు. ద మేజర్ థింగ్ ఏంటంటే మనకి సైకలాజికల్ బాడీ. మనకి 5 శరీరాలు. మన శరీరంలో 5 శరీరాలు ఉంటాయి. ఒకసారి మనం పంచకోశ థియరీస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. చాలా మందికి పంచకోశాలు అంటే ఏం తెలియదు. మనిషి అంటే ఇంతే అనుకుంటారు, ఇదే శరీరం అనుకుంటారు. కాదు, మనిషి అంటే 5 శరీరాలు కలిగినటువంటి వాడే మనిషి. మనిషికి 5 శరీరాలు ఉంటాయి, ఒక్క శరీరం కాదు. సో 5 శరీరాలని స్టిమ్యులేట్ చేసుకుంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు, లేదంటే మనిషి సంపూర్ణంగా లేనట్టు అర్థం. అందులోపల ఒకటి ఏంటంటే అన్నమయ శరీరం, 2వది ప్రాణమయ శరీరం, 3వది మనోమయ శరీరం, 4వది విజ్ఞానమయ శరీరం, 5వది ఆనందమయ శరీరం. ఇప్పుడు 5 అనేసరికి ఏం కనపడింది? ఫుల్ హ్యాండ్ కనపడింది కదా. సో సంపూర్ణత్వం.
ఆనందమయ శరీరము వరకు మనం రీచ్ అవ్వగలిగితే మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్టు. అన్నమయ శరీరం అంటే ఒకటే, ఏమన్నా బాగున్నారంటే ఓకే ఓకే మంచిగా ఉన్నారులేండి. ప్రాణమయ శరీరం అంటే ఫిజియాలజికల్. అన్నమయ శరీరం అంటే అనటామికల్ స్ట్రక్చర్ మంచిగా ఉండాలి, అంటే శరీరంలో అన్ని అవయవాలు మంచిగా ఉండాలి, చక్కగా చూడడం, మాట్లాడడం, వినడము అన్ని పర్ఫెక్ట్గా ఉంటే అన్నమయ శరీరం బాగున్నట్టు. రెండవది ప్రాణమయ శరీరం, చక్కగా తిన్నది అరిగించుకుంటే బాగుంటే అది ప్రాణమయ శరీరం బాగున్నట్టు. ఎవరైనా పిలిస్తే పలకరించి సరిగ్గా ఆన్సర్ ఇస్తే వాళ్ళ ప్రాణమయ శరీరం మంచిగా ఉన్నట్టు. సో ఫిజియాలజికల్ బాడీ బాగుండాలి. మూడోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సైకలాజికల్ బాడీ, మనోమయ శరీరం. మనం సైకలాజికల్ గా హ్యాపీగా లేకపోతే అదేమైతుందంటే ఇటు అన్నమయ శరీరము ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ప్రాణమయ శరీరము ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. బికాజ్ మనం సైకలాజికల్ గా ఫిట్ ఉంటేనే మనం అంతా బాగున్నట్టు. మానసికంగా బాగలేము అనుకోండి ఏది నడవదు ఇంకా. ఎందుకోసం అంటే మనిషికి చాలా మంది గుండె ఒకటే అనుకుంటారు, మనిషికి 3 గుండెలు ఉంటాయి. 3 హార్ట్స్ ఆర్ దేర్. 3 రకాలైన ప్రాణశక్తి ఉంటుంది. ఒకటి మన బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్, రెండవది హార్ట్ ఇంపార్టెంట్, మూడవది గట్ ఇంపార్టెంట్. సో ఈ బ్రెయిన్ లో ఏమైనా దిక్కుమాల ఆలోచన వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా గట్ డిస్టర్బ్ అవుతుంది, హార్ట్ బీట్ డిస్టర్బ్ అవుతుంది. సో గట్ ఒకవేళ డిస్టర్బ్ అయింది అనుకోండి, బ్రెయిన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ మూడింటిని బాగా కాపాడుకోవాలి. అందుకే ఫిజియోలాజికల్ బాడీ బాగుండాలంటే సైకలాజికల్ బాడీ బాగుండాలి. సో ఇవన్నీ బాగా ఉంటే ఏం పర్లేదు, అమావాస్య రోజు ఏం చేయకండి. ఇవి బాగా లేదు అంటే అమావాస్య రోజు అమ్మవారికి ఒక శక్తి ఉంటుంది, దశమహావిద్యలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం ఆరాధన చేయాలి. అమావాస్య రోజు ఆరాధన చేయవలసినటువంటి కొన్ని శక్తులు ఉంటాయి. అందులోపల అత్యంత ప్రధానమైనటువంటి శక్తి బగళాముఖి శక్తి. బగళాముఖి ఆరాధన చేస్తే, ఇప్పుడు ఈ అన్నోన్ ఫ్యాక్టర్ అని చెప్పాను, అంటే హెల్త్ కి అన్నోన్ ఫ్యాక్టర్ అయితే రావాలి బగళాముఖి దగ్గరికి. ఎందుకోసం అంటే మనకు తెలియకుండానే చాలా కొన్ని ఉంటాయండి, ఇవి చాలా మంది నమ్మరు. కాకపోతే నేను నా అనుభవంలో నేను తెలుసుకున్నవి. నేను కూడా మొదలు పుస్తకాలు చదివినప్పుడు అలా ఇలాగుంటే ఇవన్నీ ఆడ జరుగుతాయి అని నమ్మేటువంటి కాదు. కానీ నేను నా సర్వీస్ లో ప్రాక్టికల్ గా నేను చూసి తెలుసుకున్నవి ఏంటంటే, మన యొక్క వస్త్రాలు ఉతకకుండా ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే మన మీద వాళ్ళు ప్రయోగం చేయొచ్చు. మన వస్త్రాలు, మన వెంట్రుకలు కూడా వేరే ఎవరికి కూడా వెళ్ళకూడదు. అందుకే పూర్వము ఇంట్లో కుంపటి రెగ్యులర్ గా ఒక మూలకు కుంపటి పెట్టేవాళ్ళు. స్త్రీలు దూసుకున్న తర్వాత తీసుకెళ్లి అది కుంపట్లో దాన్ని పాడేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ కి సంబంధించిన ప్యాడ్స్ కానీ తర్వాత క్లాత్స్ కానీ ఇవి కూడా బయట ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. ఒకవేళ మెన్స్ట్రువల్ సైకిల్ ప్యాడ్ ని గనక కుక్క వాసన చూసిన, పంది నాకిన, వాళ్ళకి భయంకరమైన దరిద్రం వస్తుంది వాళ్ళకి. కాబట్టి మెన్స్ట్రువల్ ప్యాడ్ షుడ్ బి దాని కాల్చేయాలి, షుడ్ బి బర్న్. సో నిప్పు కణికల్లోనే కాల్చాలి, లేదంటే చిన్నగా ఏదైనా ఫైర్ ఎలిమెంట్ పెట్టి పెట్రోల్ పోసైనా కాల్చేసేయాలి దాన్ని. అవి అస్సలు మనకు వేరే వాళ్ళ చేతికి పడకుండా చూసుకోవాలి. ఎందుకోసం అంటే అది మంచిది కాదు, అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇంకోటి, మన ఇంట్లోకి ఎవరైనా వచ్చి, మన ఇంటి ఎదురుగ్గా కానీ మన గుమ్మం ఎదురుగా కానీ ఎవడైనా వచ్చి అమావాస్య రోజు కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మేకు కొట్టి వెళ్ళారు అంటే, మన గుమ్మం ఎదురుగా మేకు కొట్టి వెళ్ళారంటే ఇంకా మన ఇంటికి కష్టం. ఇంకా మన ఇంట్లో ప్రతి ఒక్క రోజు ఎవడో ఒకడికి రోగం వస్తూనే ఉంటుంది. ఇంటి ముందు మేకు కొట్టకూడదు, అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ అడవి పంది యొక్క వెంట్రుకలు ఉంటాయి. ఈ అడవి పంది వెంట్రుకలు తీసుకొచ్చి కొంతమంది ఇళ్లలో వేసేసి వెళ్ళిపోతారు, మనకు తెలియకుండా మన ఇళ్లలో వేసి వెళ్ళిపోతారు. అలా అవి ఇంట్లో పడ్డా మనకు అరిష్టమే. సో అందుకే పూర్వకాలము ఇళ్ళు ఎలా కట్టుకునే వాళ్ళు అంటే, ముందు ఒక ఇంటి లోపలికి రాకుండా ఒక పెద్ద గద్దె పెట్టుకునేవాడు. ఎవరైనా వస్తే అక్కడనే బయట కూర్చోవాలి, బయటనే మాట్లాడిచ్చేసి బయటనే పంపించేసేయాలి. కేవలం మనకి ఆప్యాయత ఆత్మీయత బంధువులు ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళ ఇంట్లోకి రావడం, లేదంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా అక్కడ కూర్చొని అక్కడికే పంపించేసేయాలి. సో పూర్వం అరుగులు ఉండేటివి, ఎందుకోసం అంటే దీనికోసం ఉండేవి, ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానియద్దు అని. అండ్ కొంతమంది పాదాలు ఉంటాయి, కొంతమంది ఐరన్ లెగ్స్ అంటారు, నిజం అది. పాదాలలో మనకి నక్షత్రాలలో కూడా పాదాలు ఉంటాయి. నేను నక్షత్ర సిరీస్ చెప్పినప్పుడు చెప్తాను, కాకపోతే ఇక అది మీరు పర్సనల్ గా తీసుకోవద్దు, కొన్ని ఉంటాయి. కొంతమంది పాదాలు ఉంటాయి. ఆ రకమైన వ్యక్తులు వాళ్ళ వాళ్ళు ఎవరి ఇంట్లో అడుగు పెట్టారు అనుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మన ఇంట్లోకి కొత్త వ్యక్తులు అడుగు పెట్టగానే
ఇంట్లో ఏదైనా సడన్ గా షాక్ సర్క్యూట్ అయ్యిందో, లేదంటే పాత్రలు కింద పడిపోవడమో, లేకపోతే ఇంట్లో ఏదైనా ఒక అలజడి వచ్చింది అని అనుకుంటే ఎస్ సమ్ నెగిటివ్ పీపుల్ మన ఇంట్లోకి వచ్చారు అనేది మనకు అర్థం. సో కొంతమంది నేను చూస్తూ ఉంటాను, మా చుట్టాల్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఆవిడ మా ఇంటికి రాగానే మా ఇంట్లో ఏదో గొడవ అయిపోయేది. నేను ఒక 2 రోజులు 3 సార్లు అబ్జర్వేషన్ చేశాను. తర్వాత మా అమ్మకి చెప్పా, అమ్మ ఆమె ఎప్పుడు మన ఇంటికి వచ్చినా మనకి గొడవలు అవుతూ ఉంటాయి అమ్మ, నువ్వు చూడు అని చెప్పా. అవునరా, ఆమె వచ్చింది అని అంటే ఏదో పంచాయతీ అవుతుంది అని చెప్పేసానంటే, అప్పుడు మా నాన్నకి చెప్తే మా నాన్న అన్నాడు, సరే ఈసారి ఆమె వచ్చినప్పుడు ఇంట్లోకి నువ్వు బయటికి వెళ్ళిపో, ఏదైనా గుడికి వెళ్తున్నావు ఏదో తీసుకెళ్ళిపో అని చెప్పారు. నేను అప్పుడు చిన్నప్పుడే నేను అన్నా ఆమెకి, నిన్ను జైల్లో ఇస్తాను ఊరికే అనేటండి. నాకు ఎంత వయసు అప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అనేవాడిని. ఎందుకన్నా నాకు తెలియదు, కానీ ఆమె నిజంగా పోయి జైల్లో కూర్చుంది. ఆమె వల్ల మా కుటుంబానికి కొన్ని ఇబ్బంది కలిగాయి. సో అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్స్. వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలంటే మనకి దశ మహావిద్యలో 3 శక్తులు ఉంటాయి. ఈ 3 అమ్మవారిని ఉపాసన చేయాలి. ఒకటి బగళాముఖి దేవి. బగళాముఖి దేవి ఆరాధన ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. బగళాముఖి ఆరాధన అమావాస్య రోజే చేసుకోవాలి. అమావాస్య రోజుల్లో అందులోనూ అశ్విని నక్షత్రం అమావాస్య వచ్చింది అనుకోండి, హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు, తర్వాత ఈ ప్రయోగాలు జరిగినవి అని అనుకున్న వాళ్ళు అమావాస్య బగళాముఖి పూజ చేసుకోవాలి. తెల్ల ఆవాలు, ఇప్ప పువ్వు, తర్వాత లవంగములు, తర్వాత హవిస్సు, ఇది నెయ్యితో ఈ యొక్క యాగం చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ పోతుంది. తర్వాత అమ్మవారి యొక్క ప్రసాదము తీసుకోవాలి. పసుపు మాల ధరించాలి మెడలో, ధరిస్తే వాళ్ళకి నెగిటివ్ అంతా పోతుంది. 2వ మహాశక్తి ఏమిటంటే తారాదేవి. ఈమె తార అంటే తరణం, అంటే దాటడం, దాటడాన్ని తరణం అంటారు. సో తారాదేవి అంటే మిమ్మల్ని దాటిస్తుంది అని అర్థం, కష్టాల నుంచి బయటపడిస్తుంది. ఇప్పుడు కొన్ని రకాల కష్టాలు ఉంటాయి, మనం ఎవరి దగ్గరికి పోయినా చెప్పుకోలేము, పోయినా అవి సొల్యూషన్ దొరకవు. దానికి అమ్మవారే దిగొచ్చి ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ ప్రాబ్లం కి సాల్వేషన్ లేదు అని ఉంటాయి చూడండి. అలాంటి ప్రాబ్లమ్స్ కి మనము తారాదేవి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే అమ్మ సాల్వ్ చేసేస్తుంది. నాకు ప్రత్యక్ష అనుభవం. నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు అని నాకు అర్థమైనప్పుడు నేను తారాతంత్రం చేసుకుంటా. తారాతంత్రం చేస్తే అమ్మ తీసేస్తుంది. అంటే వాళ్ళకి నెగిటివ్ జరగద్దు. అంటే ఇప్పుడు మన ఆత్మీయుల నుంచి మన గొడవ వచ్చింది అనుకోండి, మనం వాళ్ళకి ఏమీ కావద్దు. ఇప్పుడు సొంత అన్నదమ్ములే ఉంటారు, అక్క చెల్లెలే ఉంటారు, వాళ్ళ బుద్ధి బాగుండదు, కానీ వాళ్ళకి నెగిటివ్ జరిగితే మనకు కూడా బాధనే. సొంత పిల్లలు కూడా నెగిటివ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎన్ని చూడట్లేదు మనం. మొన్న మధ్య ఒక డీజీపీ గారిని సొంత భార్య చంపింది అని అంటున్నారు, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ భార్య పిల్లలే చంపారు అంటున్నారు. సో ఆయన చనిపోయింది అయితే వాస్తవం, మరి చంపింది ఎవరో తెలియాలి. కానీ సో ఈ వార్త వచ్చింది అని అంటే ఎంతో కొంత మరి ఏం జరిగింది అనేది కూడా తెలియదు కదా. సో మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. అలా వాళ్ళు శత్రువులు అవ్వకుండా దూరం పోవాలి అంటే తారాదేవి తంత్రం, ఈ తారాతంత్రం చేయాలి. కానీ తారాతంత్రం చేయవలసినది కేవలం ఆరుద్ర నక్షత్రంలోనే చెయ్యాలి. వేరే నక్షత్రంలో చేస్తే ఉపయోగం పెద్దగా ఉండదు. ఎక్కడ చేయాలండి ఇలాంటివి? దేవాలయంలోనే చేయాలి, సిద్ధుల దగ్గరనే చేయాలి. శ్రీచక్రం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళ దగ్గరనే చేయాలి. దశమహావిద్యల మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు చేయాలి. దశమహావిద్యల్లో చాలా మంది, కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఉచ్చిష్టం అన్నా. ఉచ్చిష్టం అంటే అర్థం ఏంటి? ఎంగిలి అని అర్థం. ఉచ్చిష్టం అంటే ఎంగిలి అని అర్థం. వాస్తవంగా సంస్కృత్ లో ఉచ్చిష్టం అంటే ఎంగిలి అని అర్థం. ఒక దగ్గర ఒక గ్రంథంలో కొటేషన్ ఉంది, ఉచ్చిష్టం మహానైవేద్యం అని పెట్టారు. ఉచ్చిష్టం అంటేనే అది మహదౌషధం అని పెట్టాడు. అంటే ఉచ్చిష్టం మహదౌషధం అని పెట్టాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, విసర్జితం సర్వౌషధం అని పెట్టాడు. విసర్జితం సర్వౌషధం అని పెట్టాడు. విసర్జితం అంటే మనం విసర్జించింది అన్నిటికీ ఔషధం అని చెప్పాడు. అది ఎప్పటికీ ఉండిపోతుంది, నిత్య ఔషధం. ఇది ఒక మామూలు సంస్కృతం నేర్చుకున్న దగ్గర పోతే విసర్జించింది ఔషధమా, సర్వ ఔషధం, ఇప్పుడు ఏం విసర్జించింది తినాలి అని చూసాడు అనుకో, దరిద్రం అది కదా. అదే బుద్ధివంతుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి. ఎందుకోసమంటే పూర్వకాలము ఈ సంఘటన జరిగింది వాస్తవంగా. ఒక కథ మనం తెలుసుకోవాలి. ఒక పిల్లవాడు సంస్కృత విద్యాలయంలో నేర్చుకుంటూ ఉంటాడు. ఒక సంవత్సరంతో పాటు ఏమైంది, గురువు గారికి వేరే యాగానికి వెళ్లాల్సి వచ్చి, ఆ గురుకులంలో కొంచెం మెచ్యూర్డ్ ఉన్న పిల్లవాడిని ఏంటంటే సెలెక్ట్ చేసి, ఆ పిల్లవాడికి నువ్వు మొత్తం గురుకులం చూసుకుంటా ఉండు,
నేను వచ్చే వరకు వాళ్ళకి ఈ పాఠాలు నేర్పియని పాఠంలో ఒక సీక్రెట్ నేర్పించారు. ఏది ఉదాత్త, అనుదాత్త, ప్లుత, స్వరిత అనేటువంటిది వేదములో ఒక సీక్రెట్ ఉంటుంది. అంటే ఇప్పుడు భద్రం కరణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్ యజత్రాః స్థిరైరంగై స్తుష్టవాగం స్వస్తనోభిః వ్యశేమ దేవహితం యదాయుః అని ఈ మంత్రం చదివాను. అంటే ఈ యొక్క వాయిస్ లో పై పిచ్, హై పిచ్, లో పిచ్ ఇవన్నీ ఉన్నాయి. పూర్వకాలం ఏంటంటే వేదానికి శృతి అని పేరు. అంటే ఒక గురువు చెప్పింది విని శిష్యుడు పలకాలి. దెర్ ఇస్ నో రిటర్న్ కాంప్లెక్షన్, రిటర్న్ లేదు. సో అప్పుడు ఆ గురువు ఏం చేశాడు, నేను సంవత్సరం పాటు లేకపోతే పిల్లలందరూ ఏం చదువుకుని ఉంటారు కాబట్టి ఆయన మంత్రాలన్నిటిని కూడా రిటర్న్ లో ఇచ్చి 2 సార్లు భద్రం కరణే అని 2 times అన్నాను. అంటే 2 లైన్లు పెట్టారు పైన. సో భద్రం కరణే అభిశృణుయామ దేవా, కొంచెం లో అన్నాను అంటే దాని కింద ఒక లైన్ పెట్టారు అనమాట. సో ఇలా ఉదాత్త, అనుదాత్త, ప్లుత, స్వరిత అనేటువంటి 4 స్వరాలకి ఆయన సింబల్ పెట్టి వాడికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. వీడేం చేశాడు, సంవత్సరం పాటు మొత్తం కూడా పిల్లలందరికీ నేర్పించేసి వీడు వచ్చేసరికి వీడు ఎంత తెలివైన పిల్లాడు అంటే మిగతా ఏవైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో అవన్నీ బైహార్ట్ చేసేసుకున్నాడు. మంచి బైహార్ట్ చేశాడు, స్క్రిప్ట్స్ అన్ని బైహార్ట్ చేశాడు. పిల్లలందరికీ నేర్పించి గురువు ఆయన 10 సంవత్సరాలు నేర్పించాల్సిందంతా సంవత్సరం నేర్చేసుకున్నాడు ఈ పిల్లాడు. గురువు చాలా సంతోషపడ్డాడు. సంతోషపడ్డ తర్వాత కానీ నువ్వు ఈ 10 సంవత్సరాలు సంవత్సరం నేర్చుకున్నావు, కానీ ఈ 10 సంవత్సరాలు కూడా నువ్వు గురుకులంలోనే ఉండాలి. కాకపోతే నువ్వు విద్య ఒకటే నేర్చుకోవడం కాదు, సంస్కారం కూడా నేర్చుకోవాలి, అందులోపల కొన్ని లూప్ హోల్స్ కూడా నేర్చుకోవాలని చెప్తే ఇవన్నీ అవసరం లేదు, నాకు అంత వచ్చేసింది కదా, నాకు ఆల్రెడీ మంచి ఉద్యోగం నాకు వచ్చేసింది, మా అమ్మ నాన్న రమ్మన్నారు, నేను వెళ్ళిపోతున్నాను, గురువు ఆజ్ఞ లేకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, కొన్ని రోజుల తర్వాత ఇతడి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే చినిగిపోయిన బట్టలు వేసుకుంటాడు. అంటే చినిగిపోయిన బట్టలు అంటే ఒక రకమైన బట్టలు వేసుకుంటాడు అనమాట. వేసుకొని తర్వాత ఎక్కడైతే ఎంగిలి ఉంటాయో అవి తింటా ఉంటాడు అనమాట. ఒకసారి ఒక పెద్ద మహాసభ జరిగినప్పుడు రాజుగారు అందరినీ పిలుస్తారు. ఇతని పేరు చాలా గొప్ప పేరు, పిలుస్తారు. ఇతను వచ్చి సభాస్థల్లో కూర్చుంటాడు. వెరైటీగా పట్టు బట్టలు, వెరైటీ బట్టలు కట్టుకొని కూర్చుంటాడు అనమాట. ఇతని దగ్గర వాసన వస్తూ ఉంటుంది, జిడ్డు వాసన వస్తూ ఉంటుంది. కూర్చుంటే ఎందుకో సరే అని చూస్తారు. అంటే అందరిలో అతను ఒక వ్యతిరేకంగా అనిపిస్తున్నాడు. సరే అని తర్వాత సభాస్థలిలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రజెంటేషన్ వచ్చినప్పుడు ఎవరి ప్రజెంటేషన్కి రాజు ఇంప్రెస్ కాడు, కానీ ఇతను వచ్చి వేదం చదువుతూ ఇంప్రెస్ అయిపోతాడు. ఏం చదువు, ఏం ఎంత జ్ఞానం అని చెప్పి ఇంప్రెస్ అయిపోతాడు. ఇంప్రెస్ అయిపోయిన తర్వాత సరే ఇతను ఒకసారి కలవాలి అని చెప్పి మంత్రి గారు చెప్తారు, ఇతను పర్సనల్గా నేను కలవాలి, ఇతని మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేసారంటే సరే అని సభ జరుగుతూ ఉంటుంది. అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. భోజనాలకి రాజుగారు ఏం చేస్తారంటే అందరికీ భోజనాలు చేసినప్పుడు దక్షిణ ఇవ్వడం ధర్మం. ఒక్కొక్క బంగారు కాయిన్ అందరికి ఇస్తూ ఉంటారు. ఆయన ఆలోచనతో బంగారు కాయిన్లు ఇస్తా ఉన్నాడు, కానీ ఈయన ఎక్కడున్నాడు అని చూస్తూ ఉన్నాడు. ఎందుకోసమంటే ఈయన స్పెషల్ కదా, దొరకట్లే, ఇతను కనబడట్లే. ఈయన ఎక్కడ పోయారు వెతకండి అని అంటే గురుగారు ఈయన బయట కూర్చున్నాడు, భోజనం చేయకుండా కూర్చున్నాడు. అంటే ఏమైంది, మనం ఆయనకి మర్యాదలు ఏమైనా తక్కువ చేసి అంటే లేదండి, ఇతను ఈ అందరు భోజనాలు అయిన తర్వాత తింటాను అన్నాడు. అంటే అవునా, సరే కలుద్దామని తీరా చూస్తే అందరు భోజనాలు అయిపోయి తిందామని పోయేసరికి ఈ భోజనానికి విస్తారాకులు ఏవైతే తీసి పడేశారో ఆ విస్తారాకులో ఉండే వడలు అవన్నీ కూడా ఒక దగ్గరికి వేసుకొని అవి తినడం స్టార్ట్ చేస్తాడు. రాజుగారికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇలా తినడం ఏంటి, మీరు ఎంగిల్ తినడం ఏంటి అని అంటే అప్పుడు అంటాడు, మీకు తెలీదా వేదంలో ఈ యొక్క స్మృతి ఉంది, మేము వేదరీత్యా నేను పాఠం అవుతున్నా, మీరు ఎవరు వేదం ఫాలో అవ్వట్లే అని చెప్పేసి అంటే అవునా, వేదంలో ఇది ఉందా, ఏం చెప్పండి అని అంటే ఫస్ట్ ఏమంటాడు అంటే ఉచ్చిష్టం మహదౌషధం తెలుసా మీకు అని అంటాడు. సరే అది రెండోది ఏంటి అంటే మృతవస్త్రం పవిత్రం, మృతవస్త్రం పవిత్రం అని ఉంది, అది తెలుసా మీకు అంటే మంచిదే, ఓకే. మూడోది ఏంటి, విసర్జితం సర్వౌషధం, 3 ఉన్నాయి. సో ప్రపంచంలో అత్యంత పవిత్రమైనవి ఈ 3 వస్తువులు అని చెప్పి ఒక శ్లోకం చెప్తారు. సరే దానికి మీరేం చేస్తున్నారు, మీరేం అర్థం చేసుకున్నారు చెప్పండి అంటే మృతవస్త్రం పవిత్రం కాబట్టి నేను శ్మశానం దగ్గర ఉంటాను, ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళ మీద వస్త్రాలు ఏవైతే ఉంటుందో చంపేటప్పుడు వాళ్ళ మీద వస్త్రాలు మొత్తం తీసి వాళ్ళు ఎలా పుట్టారో అలాగే వాళ్ళని కాల్చేస్తారు, కాబట్టి వాళ్ళ మీద నుంచి వస్త్రాలు తీసి పక్కన పడేస్తారు, కాబట్టి అవి నేను కలెక్ట్ చేసుకొని అవే వేసుకుంటున్నాను, కాబట్టి నేను పవిత్రుణ్ణి అంటాడు. ఏంటి, మృత వస్త్రం పవిత్రం కాబట్టి చచ్చిపోయిన వాళ్ళ మీద ఉండే వస్త్రాలు పవిత్రం అని అర్థం చేసుకున్నాడు. రాజుగారికి అర్థమైపోయింది,
సరే రెండో దానికి ఏం చేస్తున్నారు అంటే ఉచ్చిష్టం మహదౌషధం అన్నారు కదా. కాబట్టి ఉచ్చిష్టం ఎంగిలి చేసింది ఔషధం. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎంగిలి చేసిన నేను తింటున్నాను కాబట్టి ఇది మహదౌషధము అని నేను తింటున్నాను అంటాడు. రాజుగారు నవ్వుతారు. సరే ఆ మూడోది ఏందో చెప్పండి అంటే అది నాకు ఎందుకో జుగుత్సాకరంగా ఉంది కాబట్టి నేను దాన్ని పాటించట్లేదు అని అంటాడు. ఏది విసర్జితం మహదౌషధం సర్వౌషధం, దాని లాజిక్ నాకు ఇంకా తెలియలేదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు రాజుగారు అంటారు అయితే మీరు గురుద్రోహం చేశారన్నమాట అంటాడు. మీరు గురుద్రోహం చేసినట్టున్నారు అని అంటాడు. నేను మా గురుద్రోహం చేయడం ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాల విద్యాభ్యాసం చేశారు అంటే నేను 1 సంవత్సరమే చేశాను. మీరు 10 సంవత్సరాల విద్య 1 సంవత్సరం అభ్యాసం చేశారు కాబట్టి మీకు ఇది పొరపాటు జరిగింది. మీరు గురువు దగ్గర పూర్తిగా నేర్చుకోలేదు. కాబట్టి నేను చెప్పేది వినండి. ఫస్ట్ దానికి అర్థం చెప్తాను. మృత వస్త్రం పవిత్రం అంటే అర్థం ఏంటి అంటే చచ్చిపోయిన సాలిపోయి మనకి ఇదేంటి పట్టు పురుగు ఉంటుంది కదా. పట్టు పురుగు ఏం చేస్తుంది అంటే ఈ పట్టు నాది అని చెప్పి నేను ఇల్లు కట్టుకుంటున్నాను పట్టు మొత్తం వేసుకుంటుంది. తన చుట్టూ తానే ఒక వలయాన్ని చుట్టుకుంటుంది. చుట్టి అంత రెడీ అయిపోయింది, ఇంకా నేను హ్యాపీ, నేను బయటికి వెళ్తాను అని అనుకునే లోపల అది బయటికి వెళ్ళడానికి సంస్కారమే ఉండదు. అందుకోసం అంటే చుట్టూ తాను పట్టు అల్లిక చేసేసింది కాబట్టి బయటికి వెళ్ళడానికి తనకు తానే బంధనం చేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తాడు, బట్టలు నేసేవాడు ఏం చేస్తాడు, ఆ పట్టు గుడ్లు మొత్తం కూడా తీసుకెళ్లి సలసల కాలుతున్న వేడి నీళ్ళలో వేసేస్తాడు. ఆ వేడి నీళ్ళలో అది బయటకు వెళ్లకుండా చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత దాని మీద ఏ పట్టు వస్త్రం తయారు చేయడానికి పురుగైతే ఆస్కారం ఏందో దాని మీద కనీస కృతజ్ఞత లేకుండా తీసుకెళ్లి బయట పడేస్తాడు. ఏది కోళ్ళకి, పావురాలకి, పక్షులకు పడేస్తాడు. తర్వాత దాంతో ఏం చేస్తారు, పట్టు వస్త్రం తయారు చేస్తారు. సో మృత వస్త్రం పవిత్రం అంటే అర్థం ఏంటంటే పట్టు వస్త్రం పవిత్రమైంది అని అర్థం. ఎందుకు పట్టు వస్త్రం పెట్టారు అంటే నువ్వు పట్టు వస్త్రము దైవారాధనప్పుడు నువ్వు కట్టుకుంటావు. దైవారాధనప్పుడు పట్టు వస్త్రం కట్టుకున్నప్పుడు నీ ఆలోచన ఏమి ఉండాలంటే ఏ పట్టు పురుగు అయితే ఇది నాది 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 అనుకొని అల్లుకున్నది తనదే తనకి బంధనం అయింది అంటే నువ్వు నీ జీవితంలో వీళ్ళు నా వాళ్ళు ఇది నాది అనుకొని వాళ్ళ కోసం జీవితం మొత్తం నువ్వు త్యాగం చేస్తే నువ్వు చచ్చిన మరుక్షణము గంట లోపల తీసుకెళ్లి నీ శవం కాల్చేస్తారు, నేను బయట పడేస్తాను, నేను ఇంట్లో కూడా ఉంచుకోరు నిన్ను. సో అలాంటిది నువ్వు ఎంత సంపాదించినా దాన్ని వాళ్ళు అనుభవిస్తారు తప్ప నీకు రెస్పెక్ట్ చెయ్యరు. కాబట్టి నువ్వు జీవిత కాలంలో నువ్వు స్మరించవలసింది భగవంతుణ్ణి. ఆ ఆలోచన నీకు రావాలంటే పట్టు పురుగును చూసి నేర్చుకో అని చెప్తారు. సో మృత వస్త్రం పవిత్రం అంటే అర్థం ఇదిరా నాయన, చచ్చిపోయిన శవాల మీద తీసుకుంది కాదు అనేసరికి మనోడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. రెండోది కూడా చెప్తాడు రాజు, ఉచ్చిష్టం మహదౌషధం అన్నావు కదా. ఉచ్చిష్టం అంటే ఆవు దూడ పాలు తాగగా వదిలిన పొదుగు నుంచి స్వీకరించిన పాలు ఏవైతే ఉన్నాయో అవి ఔషధం. నువ్వు డైరెక్ట్ గా మొదలే వెళ్ళి నువ్వు పాలు తీసుకున్నావు అనుకో ఆవు దుఃఖపడుతుంది. దుఃఖపడినప్పుడు ఏంటంటే ఆ పాలల్లో విషం కూడా వచ్చేస్తుంది. అది విషం. దూడ వెళ్ళి ఎంగిలి చేసింది, పొదుగును ఎంగిలి చేస్తుంది. ఆ తర్వాత నువ్వు తీసుకోపాలి, అప్పుడు నీకు అమృత పాలు వస్తాయి, గిన్నె వస్తాయి. అందుకే గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అంటారు. కొన్నే పాలు వస్తాయి, అవే పాలు నీకు ఔషధం. సో పాలు ఎన్ని తాగాలంటే ఇన్నే తాగాలి, లీటర్లు తాగకూడదు. సో అది కూడా దేశవాళీ ఆవు నుంచి ఇంతే తాగాలి. సో అది భగవంతుడికి ఔషధం అభిషేకం చేసి తీసుకోవాలి. సో ఉచ్చిష్టం అంటే ఇదిరా నాయన, అందరూ ఎంగిల్ చేసి పాడేసింది కాదురా, నువ్వు ఎక్కడికి నుంచి నేర్చుకున్నావు, నువ్వు గురువుకి నువ్వు మోసం చేశావు. సరే మంచిది, మూడోది చెప్పండి అని అంటే విసర్జితం సర్వదౌషధం అంటే ఎప్పటికీ నిలిచిపోయే ఔషధం అది విసర్జించింది. ఏంది అని అంటే ఒక తేనెటీగ కొన్ని 100 కిలోమీటర్లు తిరిగి ఎన్నో రకాల పుష్పాల నుంచి మకరందం సంగ్రహించి అది మకరందాన్ని తేనెను విసర్జిస్తుంది. ఒక దగ్గరకు వచ్చి తేనె తయారు చేసుకుని అది విసర్జిస్తుంది తేనె. సో అది సర్వదౌషధం. అది నువ్వు 1000 ఏళ్ళు పెట్టుకో, ఎప్పటికైనా పెట్టుకో, అది సర్వదా ఔషధం, అందరికీ ఔషధం మళ్ళీ. కాబట్టి తేనె అనేటిది దివ్య ఔషధం. అందుకే సంస్కృతంలో శ్లోకం చెప్తాడు, మధువాత ఆరుతాయతే మధుక్షరంతి సింధావః మార్ధ్వీర్ణ సందౌషధి మధునక్తముదౌషధి మధున పార్థివగం రజః అని చెప్పేసి ఆ శ్లోకాన్ని సరిగ్గా డీకోడ్ చేస్తే మధు అంటే తేనె దివ్య ఔషధం అని చెప్తారు.
అప్పుడు అతను రాజు కాళ్ళు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకుంటే, అది కాదు, నువ్వు నీ విద్యాభ్యాసం కంప్లీట్ చేయలేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ నీ గురువును కలువు, అప్పుడు నువ్వు చదివిన చదువుకి నీకు విలువ ఉంటుంది, విచక్షణ లేని విద్య నిరర్థకము అని. దానికే ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, తారాతంత్రములో మనము తారా గాని చిన్నమస్తా తంత్రంలో పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే పంచమకారాలు అని అంటారు. పంచమకారంలో అంటే మద్యము, మత్స్యము, మాంసము, ఇంకా ఏవేవో చెప్పి అవి పెట్టాలి అని అంటారు. తప్పు. పంచమకారాలు అంటే అవి కాదు. సో అది ఏందో సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా నేను ఆల్కహాల్ పెడతాను, పెద్ద బ్రాండ్ పెట్టి పూజ చేస్తాను, మాంసము చేపల్ని కోసి అమ్మవారికి నైవేద్యం పెడతాను, మద్యం పోస్తాను, మాంసం పోస్తాను చేస్తాను అంటే తప్పది. పంచమకారాలు దశమహావిద్యలకు కాదు, అది కాదు. పంచమకారాలు శ్రేష్టమైనవి. సో అవి ఏందో అనేది నేను చెప్తాను. కాకపోతే అవి సీక్రెట్స్ అన్నమాట. అవి మనకి శారదా తిలక తంత్రము మంత్ర మహోదధి అనేటువంటి పుస్తకములో ఈ దశమహావిద్యలు చెప్పారు. అవి ఎక్కడున్నాయి కూడా చాలా మందికి తెలియదు. దశమహావిద్యలు అంటారు, చాలా మందికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క శక్తిని ఆరాధించే పద్ధతి గురుముఖత వెళ్ళాలి. నోటికి పంచమకారాలు అంటే మద్యం, మాంసం అదని చెప్పేసి పోకూడదు. ఇంకోటి హఠయోగ ప్రదీపికలో ఉంటుంది, గోమాంసం భక్షయ నిత్యం అని ఉంటుంది. ఏంటి గోమాంసం భక్షయ నిత్యం? ఏమర్థమైంది మీకు కామన్ గా? అంటే గోమాంసం తినాలి అని అర్థమైంది. యాక్చువల్లీ డీకోడ్ చేస్తే దాని ఏంటంటే గో అంటే నాలుక, నాలుక మీద ప్రసరించిన దాన్నే మనం తినాలి తప్ప నాలుకను ముట్టకుండా ఇది తినకూడదు అని అర్థం. సో గోమాంసం భక్షయ నిత్యం అంటే అది ఒక సుషుమ్న క్రియ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ క్రియలో ఏంటంటే మన నాలుకని మడతేసి పైనుంచి పీనల్ కార్డ్కి రీచ్ అయ్యే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతికి ఏంటంటే ఒక క్రియ చెప్తారు, నేను అది మర్చిపోయాను నేను, అదొక క్రియ చెప్తారు. అది హఠయోగ ప్రదీపికలో గరుడ సంహితలో ఉంటుంది. ఆ క్రియ కోసమని గోమాంసం భక్షయ నిత్యం అని చెప్పారు. దాన్ని చాలా మంది దుర్మార్గులు వాళ్ళకి అనుకూలంగా చేసేసుకున్నారు. అలా చేయకూడదు. అందుకే ఈ అమావాస్య రోజు అయితే బగలాముఖి సాధన చేయండి. లేదంటే ఆరుద్ర నక్షత్రం, ఇప్పుడు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్విని నక్షత్రం కూడా మంచిదే, తారా సాధన చేయండి. ఏది ఏమైనా సమస్యల నుంచి ఓవర్కమ్ చేయాలంటే. లేదంటే చిన్నమస్తా చేయాలి. చిన్నమస్తా అమ్మవారు ఇంకా మహాశక్తి, అంటే పెద్ద అమ్మవారు తన తలని తాను తీసుకొని ఇద్దరికి ఇస్తుంది. అది ఏంటంటే అది మనకి అది ఏమో మన తల అనుకుంటారు కాదు, అది దాంట్లో ఉన్న వాస్తవమైన శక్తి ఏమిటంటే ఇడా, పింగళ, సుషుమ్నా శక్తులు. అవి 3 శక్తులు. మన శరీరంలో 3 శక్తులు ఉంటాయి, ఇడా నాడి, పింగళ నాడి, సుషుమ్నా నాడి అని. సుషుమ్నా నాడి ద్వారానే చేతన పొందినటువంటి ఇడా, పింగళ నాడులు ఉంటాయి. ఆ ఇడా, పింగళ నాడుల యొక్క చైతన్య శక్తిని సుషుమ్నా నాడికి అందించడమే ఈ పద్ధతి అని చెప్పడమే చిన్నమస్తాదేవిది. అది అందరూ పిచ్చి పిచ్చిగా అనుకుంటారు. కుండలిని శక్తిని సరిగ్గా తెలుసుకోవాలి. సంస్కృతము పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, అమరకోశం నేర్చుకోవాలి. నవసర్గగతే మాఘే నవశబ్దో నవిద్యతే. మాఘము అంటే మాఘ కావ్యం మొత్తం కూడా చదవాలి, కిరాతార్జునీయం మొత్తం చదవాలి. కిరాతార్జునీయం చదవకుండా మాఘము అంటే అర్థం ఏంటంటే శిశుపాల వధ తర్వాత ఇంకోటి ఏంటి హర్ష నైషధం, కుమార సంభవం, కిరాతార్జునీయం, ఇవన్నీ చదివితే మనకి సంస్కృత జ్ఞానం పరిపుష్టికి వస్తుంది. ఆ తర్వాత రామాయణము, మహాభారతం, శ్రీమద్ భాగవతం కూడా చదవాలి. ఇవన్నీ చదవాలంటే జీవితకాలం కష్టపడాలి. అమ్మవారి అనుగ్రహం వల్ల నేను అన్ని పేజీలు అయితే తిరిగేసాను. కాబట్టి ఈ దేనికైనా పెద్దగా అవగాహనతనం ఉండాలి. అవగాహన లోపంగా ఏ పనులు చేయకూడదు. గురుముఖత చేయాలి. నా అదృష్టం బాగుంది, మాకు మంచి గురువులు దొరికారు. సో నేను ఏది అడిగినా వాళ్ళు అనుగ్రహిస్తారు, నాకు అది దొరికిపోతాయి. సో మెయిన్ గా మా గురువులు శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు, తర్వాత కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు, వారే నాకు PhD సర్టిఫికేట్ వాళ్ళ చేతితోటి నాకు అనుగ్రహించారు. సో ఎక్కడికి వెళ్ళినా మంచి గురువులు దొరుకుతా ఉన్నారు. ఇంకా మెయిన్ ఏంటంటే నా జీవిత కాలంలో నాకు స్వయం ప్రతిపత్తిగా దొరికినటువంటి మహావతార్ బాబాజీ గారు, తర్వాత నాకు రుద్రశూలం ప్రసాదించినటువంటి హిమాలయ గురువులు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు. ఈ మధ్య నాకు ఎవరో ఒక క్లయింట్ ఫోన్ చేసి, గురూజీ మీరు నాకు కల్లోకి వచ్చారు గురూజీ అని చెప్పేసారంటే నాకు నవ్వు వచ్చింది. తర్వాత మా గురూజీని అడిగాను, నేను కల్లోకి వెళ్ళడం ఏంటి అంటే, వాడు నిన్ను గురువుగా భావిస్తున్నాడు కాబట్టి నువ్వు ఏ గురువునైతే సన్నిధానం చేస్తున్నావో మహావతార్ బాబాజీ గారు నీ రూపంలో వెళ్ళి అతనికి అనుగ్రహం చేస్తున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళాననుకుంటే నీకు అహంకారం వస్తుంది. నువ్వు వెళ్ళానని నువ్వు అనుకోకు. నువ్వు నీ గురువుని ధ్యానం చేస్తున్నావు. నీ
ఇప్పుడు అందరికీ ఒకే గురువు ఎవరు అంటే దక్షిణామూర్తి, ఆయన్నే గురువు. ఆయన. మనం గురువులు అనుకుంటే మన మూర్ఖత్వం. అంటే మన ద్వారా ఆయన కనెక్ట్ అయ్యాడు, అందరికీ కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నా ద్వారా మీరు ఎవరు కనెక్ట్ అయినా అల్టిమేట్గా నేను కూడా నా ద్వారా మీరు కనెక్ట్ అయ్యేది ఏంటంటే అదే. ఇప్పుడు దారంకి ముడి వేసుకుంటూ వెళితే ఈ ముడి గొప్పది అనుకుంటే మూర్ఖత్వం. దారం ఎక్కడుందో, మూలం ఎక్కడుందో ఆయన గొప్ప. కాబట్టి ఆ దక్షిణామూర్తి స్వామి వారి యొక్క అనుగ్రహం. అందుకే అమావాస్య ఎవరు మిస్ చేసుకోకండి. అమావాస్య రోజు తర్పణాలు చేయాలి, ధ్యానం చేసుకోవాలి, బగలాముఖి సాధన చేయాలి. తప్పకుండా అమావాస్య రోజు తలస్నానం 100% చేయాలి. చేస్తే అరిష్టాలని దూరం అవుతాయి. చెయ్యకూడని అంటూ ఉన్నాయండి ఆ రోజు, అస్సలు ఈ పనులు మాత్రం చేయొద్దు అమావాస్యకి అని. అమావాస్య రోజు పిల్లలు కనడానికి ప్రయత్నాలు చేయకూడదు. అమావాస్య మాంసం తినకూడదు. అండ్ అమావాస్య రోజు 2 పూటల అన్నం తినకూడదు. అమావాస్య రోజు రక్తం ముట్టకూడదు, రక్తం చూడకూడదు. అంటే ఇంకా మాంసాహారం నిషిద్ధం చేయకూడదు. ఇవన్నీ అమావాస్య రోజు తప్పకుండా పాటించాలి. అమావాస్య రోజు స్త్రీ సంగమం చేయకూడదు, స్త్రీ గాని పురుషుడు గాని కలవకూడదు. సో ఇలాంటి కొన్ని ఉంటాయి. అండ్ అమావాస్య రోజు ఏవి కూడా నూతనమైన ఆహార పదార్థాలని ఏది కూడా స్టార్ట్ చేయకూడదు, బిగినింగ్ చేయకూడదు. ఏది మన వరకు, ద్రవిడ దేశం వరకు కాదు. ద్రవిడ దేశం వేరు, అది రావణ పాలిత దేశం కాబట్టి తమిళనాడుకి ఇవన్నీ కూడా రివర్స్. పౌర్ణమి ఇవన్నీ కూడా పౌర్ణమి చేయకూడదు, ఇవన్నీ అమావాస్య రోజు చేయొచ్చు. ఇది ద్రవిడ దేశానికి, శ్రీలంక, తమిళనాడు. కానీ మనకి మాత్రం పౌర్ణమి లెక్క కాబట్టి అమావాస్యకి ఇలా ప్రారంభించేవేవి చేయొద్దు అంటారు. అమావాస్యని చైత్ర అమావాస్య మొట్టమొదటిది ఈ సంవత్సరంలో. చైత్ర అమావాస్య ఆరోగ్యం గురించి, ఇప్పుడు వస్తున్న అశ్విని నక్షత్రం. నేను ఇవి చెప్తున్నది ఏంటంటే కంటెంట్ అంతా కూడా అన్ని అమావాస్యలకి ఇది అప్లికేబుల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా ఎందుకు చెప్పాను అంటే అమావాస్య వస్తే మన నెగిటివ్స్ అని పోగొట్టుకోవడానికి మనం పరిహారం చేసుకోవాలి. పౌర్ణమి వస్తే పాజిటివ్ ఎనర్జీ పోవడానికి పరిహారం చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు, చక్కగా వివరించారు. నమస్తే.